తత్తరిల్లగా జన ప్రపంచం మోతరిల్లగా కొత్త మనిషిగా జన్మించాడు, దివ్యశక్తితో దిగి వచ్చాడు. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన ప్రియతమ నేత మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మన గుండెల్లో అనునిత్యం దాగున్నటువంటి తెలుగుదేశం పార్టీ తిరిగి లేదు. 33వ డివిజన్ కార్యకర్తలకు, మహిళా మతలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎదురెళ్ళలేదు. ఇది ఆత్మ విప్లవం, ఉత్సవం, ఆత్మ విప్లవం. సాగే జీవన సమరంలో, కొనసాగే అతని పోరాటంలో. అమ్మ ఒకసారి పార్టీ కార్యకర్తలారా ఒక్కసారి చేతులు పైకెత్తండి. జై 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 శుభాకాంక్షలన్నా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలి. ఇలాంటి విజయాలు జై జనార్దన్, జై జై జనార్దన్, జై జనార్దన్, జై జై జనార్దన్. ఈ సాంగ్ మిక్స్ బై DJ వారు వారి కుటుంబము ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, అందరి మన్ననలు పొందాలని, అది పెద్ద పదవులను పొందాలని కోరుకుంటుంది ఈ 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మనం ఒక్క నిమిషం దామచర్ల జనార్దనరావు గారి గురించి చెప్తాను. దామచర్ల జనార్దనరావు గారు తర్వాత మాట్లాడతారు. మన దామచర్ల జనార్దనరావు గారు 2014, 2019లో మనకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనకు 33వ డివిజన్లో ఏమేమి కార్యక్రమాలు చేశాడు, 2019 నుంచి 2024 వరకు ఏమేమి కార్యక్రమాలు జరిగినాయి అనేది మనం ఈరోజు బేరీ చేసుకోవాలి. మనం ఈరోజు బేరీ చేసుకొని మనం ఎలాంటి అభ్యర్థిని ఎన్నుకోవాలి అనేది మనం ఇప్పుడు నిర్ణయించుకుందాం. దామచర్ల జనార్దనరావు గారు వాటల్లో చెప్పాలంటే 33వ డివిజన్ చేసినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని మీకు తెలియజేస్తున్నాను. హరిహర్ నగర్, సుబ్బయ్య కాలనీలో మనకి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ 60 లక్షల రూపాయలతో వర్క్ చేశారు. అదేవిధంగా వడ్డీవానికొండలో 18 లక్షల రూపాయలతో వర్క్ చేశారు. జడ్పీ కాలనీ, ఆర్టీసీ కాలనీలో 55 లక్షలు, శివప్రసాద్ కాలనీ, విలేకరుల కాలనీ గ్యాస్ ఏరియా సెంటర్లో 45 లక్షల రూపాయలకి, మిలిటరీ కాలనీలో 42 లక్షల రూపాయలకి, కొత్త డొంగలో 1 కోటి రూపాయలతో తార్ రోడ్డు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి నడవటానికి కూడా లేనటువంటి రోడ్లో 30 కోటి రూపాయలతో తార్ రోడ్డు వేయించారు. అదేవిధంగా తార్ రోడ్డుకు ఒకవైపున డ్రైనేజ్ కూడా కట్టించారు. రెండో వైపు డ్రైనేజ్ కట్టించడానికి 5 సంవత్సరాలలో చేతులు రాలేదంటే మనం ఆలోచించుకోవాలి. ఎలాంటి అభ్యర్థిని మనం ఎన్నుకున్నాం, ఎలాంటి అభ్యర్థిని మనం ఓడించామని. ఇకనైనా మనందరం మేలుకొని మన దామచర్ల జనార్దనాన్ని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. జై దామచర్ల, జై జై దామచర్ల, జై డీజే. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం, ఎందుకంటే 33వ డివిజన్ ప్రతిసారి
మన పుట్టినరోజు రోజు ప్రతిసారి ఇక్కడ ఏర్పాటు చేయటం, కేక్ కట్ చేయటం, మీ అందరినీ కలుసుకోవటం ఒక ఆనవాయితీగా ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితులు సైలెంట్గా ఉండాలమ్మా. ఈరోజు కూడా మన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన డివిజన్ పెద్దలందరికీ పేరు పేరున నా అభినందనలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాక నాకైతే మళ్ళీ ఇప్పుడు ఇంకొక ప్రోగ్రాం కూడా ఉంది కాబట్టి మనం ఇంకెక్కువసేపు కూడా మనం చేసుకోవడానికి ఉన్నది కాబట్టి రవి ఏమో కుదరదు అంటాడు, పోవటానికి కుదరదు, ఇంకా ఉండాల్సిందే అంటాడు రవి ఏమో. ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీకు 2 మాటలు చెప్పాలి కాబట్టి ఎక్కువ మంది మనం ఈరోజు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు 2 మాటలు చెప్దామని ఈరోజు ఈ సమావేశం నేను మాట్లాడటం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. 14-19లో 3,80,00,000 పెట్టి మాట్లాడ 3,80,00,000కి మన డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజులో చేశాం. ఇప్పుడుండే పరిస్థితిలో 19 నుంచి 4 సంవత్సరాల 10 నెలలు ఇంకా 2 నెలల్లో ఎలక్షన్లు రాబోతా ఉంది. ఒక్క పనన్న ఈ డివిజన్లో జరిగిందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఏదైనా ఒక్క కాలువ కానీ ఒక డ్రైన్ కట్టడం కానీ ఏమైనా జరిగిందా ఇక్కడ? ఒక్క పని వచ్చి కనీసం మాట్లాడటానికి కానీ ఎవరికైనా చేయటానికి కానీ ఏమైనా జరిగినాయా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నా. కాబట్టి మనకి రాష్ట్రంలో అభివృద్ధి చేసే నాయకుడిని కూర్చోబెట్టి ఒక అవినీతిపరుడు 16 నెలలు జైల్లో ఉండే ముద్దాయి ఒక సైకో ముఖ్యమంత్రిని మన వాళ్ళందరూ కూడా ఎన్నుకున్నారు. ఎన్నుకోవటం వల్ల ఈరోజు రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకపోయింది. ఈరోజు ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు ఒక పండగ చేసుకోవాలంటే మన పరిస్థితులు ఏంటి? నిత్యావసర వస్తువులన్నీ పెరిగినాయి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉండే పెద్ద మనిషి ఉన్నాడు, మీ అందరూ కూడా ఇక్కడ ఉండే గెలిపించారు కదా. ఆయన 4 రోజుల నుంచి హైదరాబాద్లో ఉన్నాడు. విజయవాడకి హైదరాబాద్కి రావటం పోవటం ఏం చేయాలో అర్థం కావట్లా. 25,000 పట్టాలు ఇస్తేనే ఇప్పుడు వస్తాడంట ఒంగోలు. నేను ఒకటే అడుగుతున్నా, ఇన్ని సంవత్సరాల దాకా నిద్రపోతున్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇన్ని సంవత్సరాలు వదిలిపెట్టి ఇప్పుడు ఎలక్షన్ రేపు నెక్స్ట్ మంత్ 15వ తారీఖు నోటిఫికేషన్ ఇస్తా ఉంటే ఇప్పుడు పట్టాలు ఇవ్వాలి, ఇప్పుడు ఏదో విధంగా జనాల్ని మాయ చేయాలని చెప్పేసి ఈరోజు మాయ చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మనం ఆ రోజు టిట్కో ఇల్లు కట్టాం. టిట్కో ఇల్లు కడితే దగ్గర 80% కంప్లీట్ అయితే 20% పెండింగ్ ఉంటే 4 సంవత్సరాలు 9 నెలలు అయితే ఎంతోమంది పేదవాళ్ళు కట్టుకుంటే ఈరోజు రెంటలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటే దాన్ని కూడా ఏమన్నా పని చేశారా అనేది కూడా మీ అందరూ కూడా గమనించుకోవాలి. మొన్న కూడా ఆ మీటింగ్ పెట్టాం, లబ్ధిదారులందరూ కూడా పిలిచాం, చేసాం. అన్నీ కూడా రేపు వచ్చేది కూడా మన ప్రభుత్వం కాబట్టి తప్పకుండా అది పూర్తి చేసి ఆ రోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా టిట్కో ఇల్లు కూడా ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ఏదైనా కూడా ఈరోజు ఉండే రాష్ట్రంలో పూర్తిగా పేదవాడి కాడి నుంచి, వ్యాపారస్తుల కాడి నుంచి, ఉద్యోగస్తుల కాడి నుంచి, ఇన్క్లూడింగ్ పోలీస్ వ్యవస్థ కాడి నుంచి అందరూ కూడా ఈరోజు పూర్తిగా సర్వనాశనం అయిపోయారు. వ్యాపారస్తులు మన దగ్గర పరిస్థితులు చూసాం. మేమంతా అదివరకు 5 సంవత్సరాల్లో అపార్ట్మెంట్లు ఎవరు కడుతున్నాడో నాకు తెలియదు, గ్రానైట్ వాళ్ళు క్వారీలు ఎవరు ఉన్నాయో నాకు తెలియదు. ఈరోజు ఒక అపార్ట్మెంట్ మొదలు పెడితే గద్దల మాదిరి వస్తున్నారు. మాకు 5 లక్షలు కావాలి, మాకు 10 లక్షలు కావాలి, ఇస్తేనే నీకు పర్మిషన్ అవుద్దని చెప్పే పరిస్థితిలో ఈరోజు ఒంగోలు ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైనా ఒక సైట్ కనుక్కుంటే అది కరెక్ట్గా ఉందా లేదా కూడా లేని పరిస్థితి కూడా ఈరోజు అర్థం కావట్లా. ఆ కరెక్ట్గా ల్యాండ్ ఉందా లేకపోతే ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేస్తున్నారా? బయట ఏదైనా 4 నెలలు ఉద్యోగానికి పోయి సైట్ కొనుక్కొని ఉంటే ఎవరికొకడికి ఈరోజు రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి, దొంగ స్టాంపులు, దొంగ పద్ధతులు చేసి ఈరోజు కబ్జాలు జరుగుతున్నాయి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మన టైంలో పీస్ఫుల్గా ఉంది. తెలుగుదేశం టైంలో ఎప్పుడు కూడా పేదవాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు ఉందో దాన్ని అభివృద్ధి చేసే తెలుగుదేశం పార్టీ. కాబట్టి మేము వచ్చి మమ్మల్ని అడిగినా అడగకపోయినా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడెక్కడ రోడ్లు వేయాలి, ఎక్కడెక్కడ డ్రైన్లు కట్టాలి, ఎవరెవరికి పెన్షన్లు ఇవ్వాలి, ఎవరెవరికి ఇల్లు లేవు, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఆ టైంలో మనం చేసాం.
కాబట్టి ఈరోజు మనం గర్వంగా ఈరోజు 3,80,00,000 మీ డివిజన్కి నేను ఖర్చు పెట్టామని చెప్పడానికి మనం చెప్తాం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. రేపు వచ్చినప్పుడు అందరూ అడగండి, ఈ 5 ఏళ్లలో నువ్వు ఏం పెట్టావు, మన డివిజన్కి ఏం చేసావు అనేది మీ అందరూ కూడా కాలర పట్టుకొని అడగాల్సిన పరిస్థితులు రేపు తొందరలోనే ఉంటాయి. ఇక్కడి నుంచి పారిపోతే ఓకే, ఉంటే ఖచ్చితంగా వస్తాడు కదా ఓటు అడగడానికి వచ్చినప్పుడు మీరు ఏం చెప్పాలో ఏం అడగాలో ఇవన్నీ కూడా చూడాలని చెప్పేసి. పేపర్ పట్టాలు వస్తారు, దొంగ పట్టాలు అంతకుముందు ఎప్పుడో మనకు రాకముందు ఇచ్చారంట 3 సార్లు. తెలకాయతో ఒకటేసి ముద్రలు వేసి ఇచ్చేస్తారు. అవి కరెక్ట్గా పొజిషన్లోకి వెళ్ళాక అవి ఉండవు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏదనేది మంచి చెడు ఒకటి ఆలోచించుకోండి. నేను చెప్పేది అది మంచి ఏంది, మనకు అన్ని విధాలుగా కూడా ఉండేది ఏదనేది కూడా మీరు ఆలోచించుకోండి. ఏమైనా ఈరోజు రాజకీయ మీటింగ్ కాదు, రేపు మళ్ళీ ఎట్లా మీ దగ్గరికి వస్తాను నేను. మీ అందరిని కూడా ఒకసారి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 2 నిమిషాలు మాట్లాడారు కాబట్టి నేను కూడా మాట్లాడా. ఈ డివిజన్లో పెట్టాం, మన వాళ్ళంతా కూడా ఈరోజు అందరూ కూడా కలిసి ఇలాంటి కార్యక్రమం పెట్టి నన్ను కూడా ఆహ్వానించినందుకు పేరు పేరున వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు. దక్షిణ పక్క ఉన్నటువంటి దాంట్లో సాయిబాబా గుడి గేట్ దగ్గర ఉన్న దాంట్లో జెంట్స్ కి టిఫిన్ ఏర్పాటు చేయబడింది. అందరూ టిఫిన్ చేసిపోవాల్సిందిగా కోరుచున్నాం. కోరుతున్నాను 30